మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో అన్నమయ్య జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని యువకులలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్రీడలను నిర్వహించడం చాలా హర్షణీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సూగవాసి ప్రసాద్ బాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు సూగవాసి ప్రసాద్ బాబు, ఏపీ రవాణా శాఖ యువజన క్రీడల శాఖ మంత్రి సోదరులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు బోనమల కాదర్ వలి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంది. మొన్న జరిగిన ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒలింపిక్స్ లో మనకు వచ్చిన పథకాలు 6. కారణం ఏమంటే భారతదేశంలో ప్రతిభ లేదని కాదు, ప్రతిభ ఉన్న క్రీడాకారులు లేరని కాదు. ఈ 145 కోట్ల జనాభాలో ఎంతోమంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వాళ్లకు సరైన అవకాశాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిపోతున్నారు. వాళ్ళను వెలికి తీయడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు జరపడం చాలా అవసరం. నిజంగానే ఏఎస్ఎఫ్లను అభినందిస్తున్నాను. విద్యార్థి సమస్యల మీద ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వాళ్ళు నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ పట్టణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులను కూడా వెలికి తీసి రాష్ట్ర క్రీడాకారులుగా మార్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు జిల్లాలో క్రీడాకారులందరూ ఇక్కడికి వచ్చి ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈసారి మన అన్నమయ్య జిల్లాలో మన రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారికి రవాణా శాఖ మంత్రితో పాటు ఈ క్రీడల శాఖ యువజన శాఖ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాయచోటిని రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా క్రీడలకు కూడా కేంద్రంగా మార్చడానికి రాంప్రసాద్ రెడ్డి గారు కృషి చేస్తారు. ఖచ్చితంగా రాయచోట్లో క్రీడలకు సంబంధించిన స్కూల్స్ ఏర్పాటు చేయడంలో కానీ క్రీడాకారులను ప్రోత్సహించడంలో కానీ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ మీ ప్రతిభను చూపించి ఈ క్రీడల యొక్క ఏదో మనకు ఆట విడుపు అనుకోవద్దండి. ఖచ్చితంగా రేపు పొద్దున మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఏమి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు అయితే ఏమి, జాతీయ స్థాయిలో గుర్తింపు విషయంలో తోడ్పాటుపడతాయి. ఎవరు తక్కువ అంచనా వేయద్దండి. ఖచ్చితంగా అయితే గెలుపు ఓటములు సహజం. కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఎవరు ప్రయత్నం అయితే చేయకుండా ఉండొద్దండి. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని భాగస్వామ్యులై మంచి ఉన్నతికి, మీ చదువులో కూడా ఏకాగ్రత, క్రీడాకారులకు మంచి ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఉపాధ్యాయులు చెప్పినట్లుగానే మీరు క్రీడల్లో పాల్గొని మంచి భవిష్యత్తు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏఎస్ఎఫ్ఐ గత మన ముందు వరుసలో ప్రసంగించిన పెద్దలందరూ చెప్పారు. ఏఎస్ఎఫ్ ఇప్పుడు ఆవిర్భవించింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ముందు కాలంలో ఎలా ఉండింది, ఇప్పుడు రాబోయే కాలంలో ఎలా నడుస్తుంది, ఇప్పుడు స్పోర్ట్స్ పట్ల ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు అవలంబిస్తున్న వాళ్ళ వైఖరి చాలా శుభాభినందనలు. ముఖ్యంగా మన రాయచోటి పట్టణంలో ఇలాంటిది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. అవి తూతు మంత్రంగా కాకుండా ఇంక నుంచి ఏదైనా ఇలాంటి ప్రోగ్రాంలు చేసేటప్పుడు పెద్ద ఎత్తున చేసేదానికి మన వంతు కృషి ఖచ్చితంగా చేద్దాం. ఇదే గ్రౌండ్లో నేను ఒక మాసం ముందు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించాము. అప్పుడు ఎలా ఉందో ఈరోజు కూడా పరిస్థితి అలానే ఉన్నట్టుంది, కొద్ది కూడా మార్పు లేనట్లుంది. ఇక్కడ మన
స్పోర్ట్స్ నిర్వాహకులు మన సార్ కూడా ఉన్నారు ఇన్ఛార్జ్గా. ఆయన ఇవన్నీ గమనించాలా, ఇవన్నీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మన రాయచూట్లో ఇప్పుడు అరకొరగా ఇప్పుడు మనం కట్టిన స్టేడియం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మనం పులివెందుల విజిట్లో మంత్రి గారు మన రాయచూటి పట్టణంలో కూడా ఒక స్పోర్ట్స్ క్లబ్గా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. దానికి కూడా ముందుకు తీసుకునేదానికి మన వంతు అందరము ఆయనకు మనం ప్రెజర్ చేసుకోవాలా. మీరు కూడా మీలాంటి వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ, ఆర్గనైజర్స్ కానీ మన వ్యాయామం నేర్పిగా వాలీబాల్ కోచ్ గారు, ఇలా పీటీ మాస్టర్లు ప్రతిసారి ఎప్పుడో ఒకసారి పోయి కలిసి ఇలా మన రాయచోటికి కావాలంటేనే ఇవన్నీ మనం ముందు వరుసలో చేసుకోగలం. ఇలాంటి అవకాశాలను నాకు ఇచ్చిన విద్యార్థులకు ముఖ్యంగా మీరందరూ మీ యొక్క మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ ఎంత అవసరమో మేము మరీ అందరికీ చెప్పినాము. ఇప్పుడు మీరు కూడా దాన్ని పాటించి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.